అబ్బా 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 జిహెచ్ఎంసీలకు ఎంత పని గదే గ్రేటర్ హైదరాబాద్ ఆఫీసర్లకు గింత పెద్ద హైదరాబాద్లా ఆళ్ళంత పని ఎవ్వరు చెయ్యరు. అందుకే ఇయాల ఒక్కరోజు చేసే పనిని నెల రోజుల దాకా చేస్తూనే ఉంటారట. నయ్యం నెల రోజుల కన్నా ఒడగొడుతున్నారు. అందుకే కేసీఆర్ సారు జిహెచ్ఎంసీల కష్టాలు తీరేదందుకు ఇంకోసారి కంకణం కట్టుకున్నాడు. మరి అలా కష్టాలు ఎట్లా తీర్చబోతున్నాడు చూడురి. హైదరాబాద్ మొత్తాన్ని జిహెచ్ఎంసీ ఒక్కటే చూసుకుంటుంది కదా. చెత్త తీసుడు, బిల్డింగులు కూలగొట్టుడు, కొత్త బిల్డింగులకు పర్మిషన్లు ఇచ్చుడు, పన్నులు వసూలు చేసుడు, గిసొంటి అన్ని. ఇక గంత పెద్ద పనులు పెట్టుకున్న జిహెచ్ఎంసీని మూడు ముక్కలు చేస్తే ఎట్లుంటది అని ఆలోచన చేస్తుండట మన సీఎం కేసీఆర్ సారు. హైదరాబాదు, సికింద్రాబాదు, సైబరాబాద్ అని మూడు కార్పొరేషన్లు చేసి పాలన చేస్తే సిటీ ఇంకా మస్తు డెవలప్ అవుతుంది. సింగపూర్, అమెరికా లెక్క కూడా జల్దిన మారచ్చని సార్ మనసులకు వచ్చిందట. వాస్తవానికి గ్రేటర్ హైదరాబాద్ లో ఏం తక్కువ 70 లక్షల మీదనే జనాభా ఉన్నది. ఇక ఇంట్లో హైదరాబాద్ చుట్టూతున్న రంగారెడ్డి, మెదక్ జిల్లాలో ఉన్న ఊర్లు కూడా కలిసినాయి. గంతమందికి ఒకటే కార్పొరేషన్ ఉన్నది. ఇక అభివృద్ధి చేసేందుకు కార్పొరేటర్లకు, జిహెచ్ఎంసీ ఆఫీసర్లకు తక్లీఫ్ గమ్మంటే కాదా, ఏడు చెత్త ఆనే ఉండవంటే ఉండదా. ఇక జనాలు తిట్టుకోమంటే తిట్టుకోరు ఆఫీసర్లను. అందుకే ఏదైతుందా అని దీన్ని మూడు ముక్కలు చేస్తే ఓ పని ఒడిచిపోతుంది. సిటీలో చెత్త కూడా అవుపడది, పన్నులు కూడా మంచిగా వసూలు అవుతాయి. పనిలే పని రాబోయే మున్సిపల్ ఎలక్షన్లల్లా హైదరాబాద్ జనాల మనసులను గెలుచుకోవచ్చని కేసీఆర్ సార్ అనుకుంటుండట. ఇది వరకు ఢిల్లీలో కూడా 3 కార్పొరేషన్లు ఉన్నాయి. మరి ఢిల్లీలో కన్నా మనం ఏమన్నా తక్కువనా? మనకు కూడా గిట్లనే 3 కార్పొరేషన్లు అయ్యానా అంటే మనకు కూడా 3 మేయర్లు ఉంటారు, 3 కమిషనర్లు ఉంటారు, ఆఫీసర్లు కూడా ఇంకా చాలా మంది అవుతారు. ఇక వీళ్ళందరూ కలిసి ఢిల్లీ కాదు దాని తాత లెక్క అభివృద్ధి చేసేందుకు కూడా తయారుంటారు. కాదంటారా?